హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారేసి అనుకుంటున్నానండి. 1 వీక్ అయిపోయిందండి వ్లాగ్స్ పెట్టక. అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అయిపోయాను రియల్లీ. సో ఎలా ఉన్నారు మీరందరూ? కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. మీ డైట్ ఎలా జరుగుతోంది? డైట్ స్టాప్ చేశారా, స్కిప్ చేశారా? సో అది కూడా కామెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను డైట్ వ్లాగ్ కాదండి ఇది. సో నార్మల్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో డైట్ నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఛాలెంజ్ అనేసి అయితే నేను ఎండింగ్లో చెప్పాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. నిన్ననే వచ్చేసామండి. నిన్న ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అయ్యేటట్లా మునక్కాయ తర్వాత గుమ్మడికాయ తోటి సాంబార్ చేస్తా ఉన్నాను. ఇదిగోండి స్టీమర్లోకి గుమ్మడికాయలు, మునక్కాయ, బ్యాళ్ళు, ఇంకా మా పిల్లల కోసం ఎగ్స్ అన్నీ పెట్టేసాను అనమాట. ఇంకా ఈడైతే డీటాక్స్ డ్రింక్ చేసుకుంటా ఉన్నాను. దీంట్లోకి జీలకర్ర, తర్వాత వాము ఒక 1/2 టేబుల్ స్పూన్, 2 ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీనైతే మరిగించకి పెట్టేస్తాను. సో నైట్ నుంచి వర్షం పడతానే ఉందండి మాకైతే బెంగళూరులో. ఆంధ్రాలో అయితే భయంకరమైన వేడండి, అసలు నిద్ర కూడా రాదు నైట్ టైం అయితే. సో ఇక్కడైతే ఇంకా బాగా చల్లగా అయిపోయింది అనమాట. బాగా నిద్రపోయాము నైట్ అయితే హ్యాపీగా. ఇదిగోండి ఈ డ్రింక్ అయితే కాస్త మరిగించుకొని వేడివేడికి తాగాలండి. మనం కాఫీ ఎట్లా తాగుతామో అట్లా సిప్ బై సిప్ తీసుకోవాలన్నమాట. ఇట్లా ఈ డ్రింక్ తాగడం వల్ల అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. చాలామంది గ్యాస్ట్రిక్ అన్నారు కదా, సో ఈ డ్రింక్ చేసుకొని తాగండి. గ్యాస్ట్రిక్ మనకి మైగ్రేన్ హెడేక్ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మలబద్ధక సమస్యలు, ఇంకా కొంతమందికి కడుపు ఉబ్బరం అంటారు కదా, అట్లాంటివన్నీ కూడా తగ్గిస్తుందండి ఈ డ్రింక్. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇదిగోండి ఈ గుమ్మడికాయ, ఈరోజు ఓన్లీ గుమ్మడికాయ మునక్కాయ 2 కాంబినేషన్లో సాంబార్, ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏం వేయట్లేదు. ఈ గుమ్మడికాయ త్వరగానే ఉడికేస్తుంది అనమాట. అదే ఇంకా దాన్ని తీసేసి అదే ప్లేస్లో ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను. మా పిల్లలకి కూడా ఇంకా ఒకేసారి ఉడికేస్తుంది అనేసి అయితే. ఇంకా ఇదిగోండి ఈరోజు ఇంకా సాంబార్లోకి అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేస్తాను అనమాట. ఇది రవ్వ ఇడ్లీ. నిన్న ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, ఆఫ్టర్నూన్ రాగానే ఒక గ్లాస్ ఉద్ది బ్యాళ్ళు, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొన్ని అటుకులు నానబెట్టేసి ఒక 4 hours దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి నైట్లో అయితే ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ వస్తుంది కదా, సో ఆ ఇడ్లీ రవ్వ అన్ని కలిపి పెట్టానమాట. సో మార్నింగ్ కల్లా ఇడ్లీ రవ్వ బ్యాటర్ రెడీ అయిపోయి ఉంటుంది కదా. ఇదిగోండి ఇంక అందరికీ, పిల్లలకి, మాకి అందరికీ కలిపి నేను ఇడ్లీనే పెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్లోకి అయితేను. ఇంకా ఈడైతే ఎగ్స్ త్వరగానే ఉడికేస్తాయి. ఎగ్స్ తీసేసి ఇంకా రైస్ ఇంకొంచెం ఉడకాలన్నమాట. కాసేపు ఒక 15 to 20 minutesలో మనకి రైస్ అంతా పర్ఫెక్ట్గా ఉడికేసింది. ఇప్పుడైతే ఇంకా సాంబార్ చేసేస్తానండి. సో ఈ కాంబినేషన్ సాంబార్ మాత్రం చాలా బాగుంటుందండి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఏం వేయకుండా ఈ గుమ్మడికాయ ఓన్లీ మునక్కాయ కాంబినేషన్ అనమాట, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే ఇడ్లీ కూడా ఉడికేసింది, రవా ఇడ్లీ. ఇంకా ఈ సాంబార్కి నేను ఏమేమి చేశానంటే అండి, పోపు వేసుకుంటాను. ఫస్ట్ వెజిటేబుల్స్ అని స్టీమ్ పెట్టేసుకున్నా, బ్యాళ్ళు కూడా ఉడికేసినాయి. అవన్నీ ఉడికేసినాక అయితే పప్పుని తిక్కేసేసి ఇంకా ఓన్లీ పోపు పెట్టేసుకొని ఆనియన్, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసి పోపు వేగినాక ఒక 3 టమాటాలు కట్ చేసేసినాను. దీంట్లోకి అయితే ఇంకా పసుపు, కారం పొడి, సాంబార్ పొడి, నేనైతే ఆచి సాంబార్ పొడి యూజ్ చేస్తానండి. సో ఆచి సాంబార్ పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్, ఇంకా మనం స్టీమ్ చేసుకోండి ఈ వెజిటేబుల్ మునక్కాయ వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలన్నమాట. ఇవి గుమ్మడికాయ ఉంది కదా, ఈ గుమ్మడికాయ ఆల్రెడీ స్టీమ్ అయి ఉంటుంది. సో మనం కాబట్టి వేస్తే అది మెత్తగా అయిపోతుంది. సో లాస్ట్లో నేను గుమ్మడికాయ మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటరు, చింతపండు రసము, సాల్ట్, కొత్తిమీర అన్నీ వేసేసానండి. సో దీన్ని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికియాలన్నమాట. ఇదిగోండి కొంచెం బెల్లం కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది సాంబార్లోకి టేస్ట్ అయితే. ఇదిగోండి సాంబార్ అయితే అసలు స్మెల్ అండి పక్కింటికి కూడా పోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. తింటా ఉంటే రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది అండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది చూసారా? సో ఇడ్లీలోకి సాంబార్ కాదు, సాంబార్లోకి ఇడ్లీ వేసుకున్నాను అనమాట. 2 ఇడ్లీ ఇంకా దండికి సాంబార్ వేసేసుకున్నాను. అమేజింగ్ అండి టేస్ట్ మాత్రము. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ 2 కాంబినేషన్ గుమ్మడికాయ మునక్కాయ పెడితే ఇంకా సాంబార్ చెప్పాల్సిన అవసరం లేదు, ఉత్తు సాంబారే తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత అయితే ఇంకా నాకు ఇంటి పనులు చాలా ఉన్నాయన్నమాట ఈరోజు. సో ఇంకా ఇంటి పనులు స్టార్ట్ చేసేసానండి.
11:00 వర్షం కూడా స్టాప్ అయిపోయింది. ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నింది ఉతికేటివి. ఊరికెళ్ళేటప్పుడు ఇడిచిండే బట్టలు, ఊరు నుంచి వచ్చినాక ఇడిచిండే బట్టలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ రోజే ఉతికేసుకునేద్దాం అనేసి అయితే మిషన్కి వేసేస్తాను. నేను రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు మాత్రమే మిషన్కి వేస్తాను. మా ఆయన ఆఫీస్కి వేసుకునేవి, తర్వాత కొంచెం కొత్తగా ఉండే బట్టలు అయితే మిషన్కి వేయను. అవి కూడా వేసినామనుకోండి కొంచెం కొత్తగా ఉండేవి పాతగా అయిపోతాయండి, అందుకే వేయను అనమాట. అవి బ్రష్ చేసుకుంటాను ఊరికేను. ఇంకా వాషింగ్ మిషన్ వేసేసి ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ చేసేసుకుంటా అన్నాను. ఊరికి వెళ్లే ముందు ఒక 4-5 డేస్ ముందు నాకు ఒక 2-3 కాక్రోచెస్ కనిపించాయి అనమాట. మాది గ్రౌండ్ ఫ్లోర్ కదండి, కాక్రోచెస్ వస్తానే ఉంటాయి అప్పుడప్పుడు సమ్మర్ టైంలో అయితే. సో అందుకే నేను ఆన్లైన్లో కాక్రోచెస్ జెల్ తెప్పించుకోండి. సో ఇంకా ఊరికి వెళ్లే ముందు అయితే ఇల్లు మొత్తం పెట్టేశాను. బెడ్రూమ్లో, కిచెన్లో, హాల్లో అంతా పెట్టేసి డాట్స్ పెట్టేశాను అనమాట. ఊరికి వెళ్తున్నాం కదా, ఊరు నుంచి వచ్చేపాటికి అన్ని చనిపోయింటాయి అనేసి ఊరు నుంచి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే ఒక 4-5 కాక్రోచెస్ చనిపోయింది. బాగా వర్క్ అయింది అదైతే. ఇంకా మా జెస్సీ ఫుల్, ఇంకా అది పింక్ కలర్లో ఉంటుందన్నమాట. మా జెస్సీ యాడ్ ముట్టుకొనేస్తుందో అనేసి అంతా ఫస్ట్ క్లీన్ చేసేసిన అండి. న్యూస్ పేపర్ తీసుకొని పెట్టిండే డాట్స్ యాడెడ్ పెట్టింటామో అది మొత్తం జెల్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఈ రోజు ఒకసారి క్లీన్ చేసేసుకుందాం, పిల్లలు ఉంటారు కదా, కింద పడతా ఉంటుంది ఒక్కోసారి అట్లే తినేస్తూ ఉంటారు, ఇంకా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనేసి నీట్గా ఇల్లంతా చేసుకుందాం అన్నీ తీసేసి. ఇంకా ఎట్లో 1 వీక్ అయిపోయింది కదా, మాది ఓపెన్ కిచెన్ అనమాట. సెల్ఫ్లో అంతా ఇంకా డస్ట్ పడిపోతూ ఉంటుంది. సో అందుకే ఇంకా ఈ మ్యాట్ తెప్పించానండి, కిచెన్లో మ్యాట్. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను మ్యాట్ యూజ్ చేశాను. ఇంకోటి కొత్త తెప్పించింటనమాట, జెల్లుతో పాటు ఇది కూడా ఆర్డర్ చేసింటే మ్యాట్ అయితే. నేను న్యూస్ పేపర్స్ యూజ్ చేసేదాన్నండి ఇంతకు ముందు. సో న్యూస్ పేపర్లు వేసినామంటే వారంకంతా అవి గలీజ్ అయిపోతాయి సెల్ఫ్ మొత్తమును. ఈ న్యూస్ పేపర్లు అయితే ఎప్పుడైనా పిల్లలు నీళ్ళు చల్లినారనుకోండి, మొత్తం న్యూస్ పేపర్ మొత్తం తడిసిపోతుంది అనమాట. ఇంకా న్యూస్ పేపర్ తీసేయాల్సి వస్తుంది. కానీ ఈ షీట్స్ అట్లా కాదు, ఇవి వాటర్ ప్రూఫ్ షీట్స్ అనమాట. సో మనకి ఎప్పుడైనా వాటర్ పడినా కానీ అది కింద వరకు నీళ్ళు వెళ్ళదు. సో మనం బట్టతో తుడిసేసుకోవచ్చు. చాలా బాగున్నాయి అనమాట. ఇంతకుముందు నేను పర్పుల్ కలర్ది ఆర్డర్ చేసిందండి, అవైతే 6 months అయిందనమాట. నాకు బోర్ కొట్టేసి ఈసారి ఈ వైట్ రెడ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. మనకి బాగా పెట్టుకుంటే 6 to 1 year వరకు వస్తుందండి. సో మనము దాన్ని వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట మంత్లీ వన్స్ అయితే. ఇదిగోండి, మనకి సెల్ఫ్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఆ షీట్ని. నేను కిందకైతే డబుల్ టేప్ వస్తుంది కదా, ఆ డబుల్ టేప్ పెట్టి దానిపైన షీట్ పెట్టానండి. సో ఇట్లా చేసుకుంటే మనకి ఎప్పుడైనా మనం బాక్సులు తీస్తా ఉంటాం కదా, తీసినప్పుడు ఆ షీట్ పక్కకు జరగకుండా అట్లే ఉంటుంది అనమాట, స్టిఫ్గా ఉంటుంది. ఇంకా బట్టలు అయితే ఉతికిండేది అయిపోయిందనమాట. సో ఇంకా పైనకి ఎత్తుకొచ్చి ఆరేస్తా ఉన్నాను. అసలు ఎండే లేదండి ఈ బట్టలు ఆరేకైతే. ఇంతకు ముందు అయితే బెంగళూరులో కూడా భయంకరంగా ఎండాలండి. అసలు బట్టలు ఉతికిన ఒక 1 hour కల్లా అవి బాగా డ్రై అయిపోయి అసలు కాలుతూ ఉంటాయి బట్టలు అయితే. కానీ ఈరోజు ఇంకా ఎండలేదు కదా, అందుకే నేను ఈరోజు 2 సార్లు డ్రై చేశాను అనమాట. డ్రై చేసి ఇంకా మళ్ళీ ఆరేస్తా ఉన్నాను. ఇంకా ఉతికేవి అయితే చాలా ఉన్నాయి, ఇంకా హ్యాండ్ వాష్ చేసేవి కూడా ఉన్నాయి. అవి మళ్ళీ ఎప్పుడైనా రేపో మన్నాడో చేసుకుందాం అనేసి అయితే ఇప్పుడు పిల్లలవన్నీ ఉతికేసేసినాను. ఇంకా ఉతికేసిన తర్వాత ఊరు నుంచి తెచ్చిండేవన్నీ సర్దేసుకుంటా ఉన్నాను. టెంకాయలు అనమాట, మా తోటలో ఒకటి, అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటివి. మా అమ్మ అయితే పెద్ద సంజకే ఇచ్చిందండి, ఎత్తుకోబో ఇంకెప్పుడో నువ్వు వచ్చేది. 1 year అయిపోయింది అనమాట మా అమ్మల ఊరికి వెళ్ళి. సో 1 year తర్వాత వెళ్ళాను. ఇంకా మా అమ్మ మా అన్న వాళ్ళు మధ్యలో ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళు అనమాట. ఇంకా పిల్లలకి హాలిడేస్ కాబట్టి నేను వెళ్ళేసి వచ్చాను. ఇంకా మా అమ్మ అయితే ఎన్ని ఇచ్చిందో తీసుకుపో అని, ఇంకా అన్ని తీసుకోరాను రా, లగేజ్, పిల్లలు, ఇంకా ఇవన్నీ అంటే అయ్యలేదు అనేసి నేను ఎన్ని కావాలో అన్ని తెచ్చాను. ఇవి కూడా మాకు 6 months పైనే వస్తాయండి హ్యాపీగా అయితేను. ఈ చింతపండు కూడా ఇచ్చినారు చెట్లోటివి. ఇంకా సమ్మర్ టైంలో చింతపండు కొడతారు కదా, సో అదనమాట. ఇంకా ఫ్రెష్ చింతపండు, ఈ ఇయర్ చింతపండు అండి ఇదైతే. మేము ఊరికి వెళ్ళేపాటికే మా అమ్మ ఎండుమిరకాయలు ఎండు పెట్టేసి కారం పొడి పట్టించి పెట్టింది. ఇంకా అక్కడ నుంచి ఊరు నుంచే తీసుకొని వచ్చినాము. ఇంకా కొంచెం ఉందనమాట, ఆల్రెడీ యూజ్ చేస్తా ఉండేది, అది ఖాళీ అయిపోయిన తర్వాత యూజ్ చేద్దామనేసి దాన్ని ముట్టుకోలేదు. ఇంకా పాత్రలన్నీ సర్దేసుకుంటా అన్నాను. మీరు గమనించేస్తుంటారు ఈ పాటికి నేనైతే చాలా తక్కువ
ఎక్కువ పాత్రలు పెట్టుకున్నాను బయట, డస్ట్ పట్టిపోతాయి అనేసి మాకు ఎంత కావాలో అన్ని పాత్రలు అండి, నలుగురికి ఎన్ని కావాలో అన్ని, గెస్ట్లు వచ్చినప్పుడు అనేసి కొన్ని అన్ని పైన ఎత్తి పెట్టేసేసినాను. ఇంకా ఈడైతే గాజువి అన్నీ కూడా పిల్లలకి అందకుండా ఇటు సైడ్ కొంచెం పైన అయితే సర్దేసుకున్నా. ఈ షీట్ గమనించినారా? సో ఈ షీట్ నేను అటు సైడ్ వేసింది, ఇవన్నీ తీసేసినప్పుడు అయితే దీన్ని వాష్ చేసి పైన ఎండకేసి వచ్చింటి, బాగా డ్రై అయిపోయింది అనమాట. సో మళ్ళీ నేను ఇటు సైడ్ రీయూజ్ చేసుకున్నా ఈ షీట్ అయితే. ఇంకా డైలీ యూజ్ చేసే పాత్రలు ఇవన్నీ, సో ఇంకా అవి కూడా క్లీన్ చేసుకోవాలి. రేపు మన్నాడు ఎప్పుడైనా ఫ్రీ టైంలో క్లీన్ చేసుకుందాం అనేసి వదిలేసినాను అనమాట పాత్రలు అయితే. ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి పెట్టేశాను, ఒక్క వెజిటేబుల్ లేకుండా మొత్తం ఖాళీ చేసేసి పోయినాము. ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు కొన్ని మాత్రం తీసుకుని వచ్చినాను, టమోటో అంట, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఇట్లాంటివి కొన్ని తెచ్చాను అనమాట. ఇంకా క్యారెట్, తర్వాత కుకుంబర్ మాత్రం మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది, ఏది ఉన్నా ఏది లేకుండా సలాడ్స్కి అయితే. ఇంకా అన్నీ కూడా సర్దేసుకుంటాను నీట్గాను. ఈ బాక్సులు చూసారా, ఆల్రెడీ నేను వీడియోస్లో చూపించాను ఆల్రెడీ నేను యూజ్ చేసే బాక్సులు. ఇవి మాత్రం సూపర్గా ఉన్నాయి, మనకి స్టోర్ చేసుకోనేకి. ఇవి ప్లాస్టిక్ బాక్సెస్ అనమాట. ప్లాస్టిక్ అంత మంచిది కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో మనకి ఫ్రిడ్జ్ స్టోర్ చేసేకి గాజు కానీ స్టీల్ కానీ యూజ్ చేసుకోవాలా, కానీ పిల్లలు ఉన్నారు కదండి, పీకేస్తారు. సో అందుకే ఇంకా తప్పదన్నట్టు నేను ప్లాస్టిక్వే యూజ్ చేస్తాను. ప్లాస్టిక్ కవర్స్ కంటే ఇవి చాలా బాగున్నాయండి, అసలు చాలా రోజులు మనకి 1 to 2 weeks వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ ప్లాస్టిక్ కవర్లో ఏంటంటే అంత వాటర్ అయిపోతాయి వెజిటేబుల్స్ ఒక 1 week అంతా. ఇంకా తర్వాత మనం తీసినప్పుడు పెట్టినప్పుడు అంత కింద పడిపోయి ఫ్రిడ్జ్కి కరివేపాకు అట్లా పెట్టింటాం కదా, అదంతా కింద పడిపోతూ ఉంటుంది, ఫ్రిడ్జ్ కూడా తొందరగా గలీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవైతే చాలా చాలా బాగున్నాయండి, నాకైతే వర్తి అనిపించింది, తక్కువ కాస్టే కూడాను. ఇంకా ఇదిగోండి అన్నీ కూడా సర్దేసేసుకుంటా అన్నాను. ఇవైతే చాలా లుక్ కూడా చాలా బాగా కనిపిస్తాయి ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్ ఉంటాయి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మనకి 2 weeks ఉంటాయండి ఒకసారి మనం పెట్టుకుంటే బాక్స్లో. సూపర్గా ఉండే, నాకైతే నచ్చేసింది. ఇంకా మా ఫ్రిడ్జ్లో ఏం లేదు, ఊరికి వెళ్ళాం కాబట్టి అన్నీ ఖాళీ చేసి పెట్టేశాను. మీరు ఇక్కడ చూసేకేం లేదు, సింపుల్గా నేను తెచ్చిన వెజిటేబుల్స్ ఇవైతే ఇట్లా సర్దేసేసుకున్నాను, మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే మా పిల్లలు గ్రేప్స్ తీసుకుంటాం కదా, మా జెస్సీ ఏమో గ్రేప్ జ్యూస్ లవర్ అనమాట, బాగా గ్రేప్ జ్యూస్ అంటా ఉంది. ఇంకా మార్నింగ్ నుంచి పిల్లలకి ఏమి ఇవ్వలేదు, అందుకే ఇంకా గ్రేప్ జ్యూస్ చేస్తాను. కొంచెం పనంతా కొంచెం ఒక 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రేప్స్ అయితే వాష్ చేసి గ్రేప్స్ వేసుకొని దీంట్లో కొన్ని నీళ్ళు, కాగబెట్టిండే పాలు ఒక 1/2 గ్లాసు వేసి మిక్సీ పట్టేసుకొని దీన్ని అయితే ఇంకా ఫిల్టర్ పెట్టేసుకుంటాను అనమాట. చల్లగా ఉండేకి మిక్సీ పట్టేటప్పుడే నేను కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసానండి. సో తర్వాత అయితే ఇంకా దీంట్లో కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడే. మా ఇంట్లో అయితే షుగర్ లేదనమాట, జాగరీ ఉంది. సో జాగరీ జ్యూసుల్లోకి వేస్తే పిల్లలు అంతా లైక్ చేయరు, అది రకంగా స్మెల్ ఉంటుంది కదా జాగరీ. సో అందుకే ఇంకా హనీ వేస్తాను ఒక 2 టేబుల్ స్పూన్లు. సో ఇంతే అండి, బాగా మిక్స్ చేసి ఇంకా మా పిల్లలకైతే సర్వ్ చేసేస్తాను. గ్రేప్ జ్యూస్ పిల్లలకైతే చాలా మంచిదండి, అసలు హనీ వేస్తాను కదా, సో బ్రెయిన్ డెవలప్ చేయడానికి కానీ. సో ఈ గ్రేప్ జ్యూస్ తాగడం వల్ల అయితే స్కిన్కి, హార్ట్కి, పిల్లల ఎదుగుదలకు అయితే చాలా అంటే చాలా మంచిది. సో బయట జ్యూసెస్ అయితే పిల్లలకి ఇవ్వదండి, సో మంచిగా ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వండి, పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది. బయట అయితే పాలు, ప్యాకెట్ పాలంట అట్లా వేసేస్తూ ఉంటారు, అట్లా పచ్చి పాలు వేస్తూ ఉంటారు ప్యాకెట్ పాలు, అవి తాగడం వల్ల పిల్లలకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇంట్లో చేసి ఇవ్వండి. Guys, it is so nice. You also must taste. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఊరు నుంచి రాగానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇల్లు క్లీన్ చేసుకోవడమే సరిపోయింది. సో ఫుల్ టైర్డ్ అయిపోయినాము. చాలా మంది కమెంట్ చేశారనమాట, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, వ్లాగ్స్ అప్లోడ్ చేయండి, మీ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము అని చాలా మంది కమెంట్ చేశారు. కమెంట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసమే ఈరోజు నేను ఈ వ్లాగ్ అయితే చేశాను, లేదంటే డైరెక్ట్ గా డైరెక్ట్ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామనేసి అనుకోండి. చాలా మంది కమెంట్ చేశారు కూడాను. సో మీరు ఊర్లో నుంచి కూడా వ్లాగ్స్ పెట్టండి,
పెట్టానండి అనేసి. యాక్చువల్లీ నేను ప్రతిసారి ఊరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడాను నేను ఊరు నుంచి కూడా వ్లాగ్స్ పెట్టేదాన్ని, షార్ట్స్ పెట్టేదాన్ని. అయితే ఈసారి మాత్రము చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము. పోయేటప్పుడు అసలు ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కూడాను మేము యాక్చువల్లీ మండే ఎలక్షన్స్ కదా, సో సాటర్డేనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎవరు అంటే తక్కువ ఉంటది రష్, సండే వెళ్తే మరి ఎక్కువ ఉంటది, సాటర్డే అయితే ఫ్రీ ఉంటాయి ట్రైన్స్ అనేసి మేము డైరెక్ట్ గా ప్యాసింజర్ కి వెళ్ళిపోయాం, ట్రైన్ కి బుక్ చేసుకోకుండా. సో ఎవరు ఉండర్లే అనుకోని అక్కడికి వెళ్ళి చూస్తే అసలు నిల్చుకోవడానికి కూడా ప్లేస్ లేదండి. ట్రైన్ ఫుల్, అసలు సీట్లు అన్ని ఫుల్ అయిపోయినాయి, నిల్చుకోవడానికి కూర్చోడానికి కూడా చాగలేదన్నమాట పిల్లలకి. అసలు చాలా అవసరం పడుకుని పోయినామండి ఇంటికి వెళ్ళే వాటికి, ఆ వేడికి, ఆ ట్రైన్ జర్నీకి. అబ్బా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయేసినామండి. సో దానివల్ల ఇంకా వీడియోస్ కూడా చేయలేదన్నమాట. ఇంకా ఊరు నుంచి కూడా ఎలక్షన్స్ టైం కదా, మా మర్ది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కజిన్ బ్రదరు కెనడా నుంచి వచ్చారు యాక్చువల్లీ ఓటేసేకనేసి. సో వాళ్ళు, ఇంకా మా చిన్నత్త వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ అందరు కలిసామన్నమాట. సో చాలా బాగుంది. సో చాలా రోజుల తర్వాత కలిసాం కదా, నేను వీడియోస్ అనుకొని రికార్డ్ చేసుకొని ఉంటే బాగుండదు. సో అందరితో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అందరితో అనేసి అనిపించింది. అందుకే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. నేను యాక్చువల్లీ ఎలక్షన్స్ అయిపోగానే త్వరగా వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా, ఇంకెప్పుడో మేము వెళ్ళేది హాలిడేస్ టైంలో మాత్రమే వెళ్ళేది ఊరికి. సో దానివల్ల ఇంకా పిల్లలు, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్త వాళ్ళ ఇంట్లో, మా అన్న వాళ్ళ ఇంట్లో ఇట్లా గడిపేసి వచ్చేసినాం అనమాట. ఇంకా వచ్చేటప్పుడు అయితే ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని ఇంటికి వచ్చేకి, సో హ్యాపీగా వచ్చేస్తాం జర్నీ చేసేసి అయితే. సో ఇంకా అందరూ వచ్చారు కదండి, సో నేను కూడాను కొంచెం బిజీ అయిపోయాను. నేనే పెద్ద కోడలు కదా ఇంటికి, సో దాని వల్ల నేను కూడా సో వంట పనులు, ఇంటి పనులతో ఫుల్ బిజీ అయిపోయాను అనమాట. బ్లాగ్స్ షేర్ చేసే కాలేదు. ఈ వేడికి అసలు కావట్లేదండి, అసలు భయంకరంగా వేడి ఉంది ఊర్లో అయితేను. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఇంకా రేషం పురుగులు తెలుసు కదా, పట్టు పురుగులు ఎట్లుంటాయి, సో నీటిలో ఉన్నప్పుడు బాగుంటాయి. ఎండ కొంచెం తగలేదంటే ఎట్లా ఇట్లా మిసులుతుంటాయి కదా, సో అట్లా మా పిల్లలు అయితే ఎండకి అల్లాడిపోయేసారు ఊర్లో అయితేను. సో అయితే బాగా ఎంజాయ్ చేశారండి మా వాళ్ళ కజిన్ బ్రదర్స్ తోటి, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఇంకా పిల్లల కోసమే ఉండేసి వచ్చేసాము. ఇంకా నా డైట్ విషయానికి వస్తే మాత్రము, సో నేను ఒక 50% మాత్రమే డైట్ చేశాను, ఇంకొక 50% చీట్ చేసేసాను అండి. సో 3 times ఏమో నాన్ వెజ్ తిన్నాను. ఒక టైం వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫిష్ తిన్నాను, ఇంకా మా అత్త వాళ్ళ ఇంట్లో వచ్చేసి నాన్ వెజ్ చేశారనమాట. అది నాటికోడి. సో నాకైతే నాటికోడి పులుసు చాలా చాలా ఇష్టం, ముద్ద రాగి సంగట్లో కాంబినేషన్ అయితే. ఇంకా దాని వల్ల తీసుకున్నాను అనమాట. 2 times తీసుకున్నా, అది కూడా మధ్యాహ్నం మాత్రమే తీసుకున్నాను, లంచ్ లో మాత్రమే తీసుకున్నాను, అది కూడా లిమిట్ గా తీసుకున్నానులే అండి. ఇంకా వచ్చేసి కాఫీ తాగానండి. సో మా అత్తయ్య చాలా బలవంతం పెట్టేస్తోంది. ప్యూర్ కావులు ఉన్నాయి కదా తోటలో, సో ప్యూర్ గేదె పాలు అనమాట. గేదె పాలు చిక్కగా ఉన్నాయి, తాగండి తాగండి. ఇంకా బెంగళూరులో మనకు అంత ఫ్రెష్ పాలు దొరకవు కదా, సో మా అత్తయ్య బలవంతం చేసేస్తారనమాట. సో ఇంకా 2 days ఏమో కాఫీ తాగాను అంతే. ఇంకా నార్మల్ డైట్ అయితే మెయింటైన్ అయితే చేశాను. మీరు ఎట్లా చేసుకున్నారండి డైట్? స్టాప్ చేసేసారా? సో మీరు కంటిన్యూ చేస్తున్నారా? కామెంట్ చేయండి. సో మన డైట్ వ్లాగ్స్ వచ్చేసి నేను బుధవారం నుంచి స్టార్ట్ చేస్తాను అండి. సో రేపు కూడా ఒక ఫంక్షన్ ఉంది బెంగళూరులోనే, మా అత్తయ్య వాళ్ళు మా అన్న వాళ్ళు వస్తున్నారు. సో రేపు ఫంక్షన్ కి వెళ్ళాలి. సో దానివల్ల సో రేపు స్టార్ట్ చేద్దాం అనుకోండి. సో బుధవారం నుంచి నేను డైట్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇంకా స్ట్రిక్ట్ గా స్టార్ట్ చేస్తాను ఈసారి అయితే. చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు. సో ముందులాగా కాకుండా, సో చాలా మంది వెయిట్ లాస్ కావట్లేదు అని కూడా అంటున్నారు కదా, సో మీరు కూడా హ్యాపీగా ఫాలో కావచ్చు అనమాట. నేను చెప్పే టిప్స్, చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కమింగ్ వీడియోస్ లో, మిస్ కాకండి అందరూ కూడాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ రోజు వ్లాగ్ నచ్చింటే కదా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో మనము నెక్స్ట్ వ్లాగ్ లో సో డైట్ వ్లాగ్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్, బాయ్.